శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్‌కి స్వాగతం ఫ్రెండ్స్. మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. మరి ఇవాల్టి మన వీడియోలో భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు, ఆవాలతో ఇలా చేస్తే 60 నిమిషాల్లో కష్టాలు తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అసలు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు, ఆవాలతో ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి? ఏ విధంగా చేయటం ద్వారా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది? ఏ విధంగా చేయాలి? ఇలా చేయటం వల్ల నిజంగానే మన కష్టాలు తీరిపోతాయా? 60 నిమిషాలు మన ఇంట్లో డబ్బు ఏ విధంగా వస్తుంది? అనే విషయాలు ఇప్పుడు మన ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. భరించలేని కష్టాలు ఎవరైతే ఉన్నారో వారు ఉప్పు ఇంకా ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పు, ఆవాలతో పరిహారాలు ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే, ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. ఉప్పుతో ఎలాంటి ప్రయోగం చేసినా కూడా మనకు బాగుంటుంది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగి తేలిగ్గా తొలగించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఉప్పుతో మనం కనుక ఈ విధమైన పరిహారాన్ని పాటించినా అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది. ముఖ్యంగా సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మన జీవితంలో కొన్ని రకాల మార్పులను తీసుకువస్తుందని చెప్పవచ్చు. మన మానవ జీవితంలో డబ్బు చాలా ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. మనిషి జీవించాలన్నా ఏ పని చేయాలన్నా కూడా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇటువంటి డబ్బులు సంపాదించడం కోసము మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఎన్నో బాధలు పడుతూ ఎంతో శ్రమపడ్డా ఏ విధమైన కష్టాలు చేసినా మనకు ఒక్క రూపాయి ఆదాయం లేదు. ఎంత సంపాదించిన చేతిలో ఒక్క క్షణం కూడా నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ విధమైన బాధలన్నిటికీ కష్టాలన్నిటికీ విముక్తిగా మనం ఉప్పు అలాగే ఆవాలతో ఈ చిన్న పరిహారాలు పాటిస్తే చాలు మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించిన చేతులు డబ్బు ఉండకపోవడము, ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సిద్ధశాస్త్రంలో చెప్పబడిన ఈ పరిహారమైనా సరే మన పూర్వీకులు పెద్దలు ఆచరించి ఆ ఫలితాన్ని పొందిన తర్వాతే మనకు చెప్పిన విషయాలన్నీ కూడా ఇవే అన్నమాట. ఉప్పు పరిహారం చాలా శాస్త్రంలో చెప్పబడింది. ఈ విధంగా సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి మనకు ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మనకు చాలా తొందరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మనకు ఉన్నటువంటి భరించలేని కష్టాలని కూడా తొలగించుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం అనుభవిస్తున్న ఆర్థికపరమైన సమస్య ఒకటైతే, రెండవది దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు. ప్రతి ఒక్కరికి కూడా కోపం, ఆవేశం అనేది ఈ రోజులో చాలా ఎక్కువైపోతుంది. ఈ కోపం ఇంకా ఆవేశం కారణంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు, అనుస్పర్ధలు అన్నీ ఉన్నాయి. మాట పట్టింపులు, గొడవలు అనేటువంటివి వస్తున్నాయి. ఈ విధంగా ఇంట్లో ప్రశాంతత లేక, బయటకు వెళ్తే ఆర్థిక పరంగా అభివృద్ధి లేక, ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఇబ్బందులు అనేవి చుట్టుముట్టు ఉన్నాయి. ఈ విధమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా జరగకుండా ఉండాలంటే, తొలగించుకోవాలంటే ఉప్పు ఇంకా ఆవాల పరిహారం చాలా సరైనదని చెప్పుకోవచ్చు. మనం ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు విశేషమైన ఫలితం అయితే ఉంటుంది. చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. ఎన్నో రకాల పూజలను, దోష నివారణలు చేయించుకుంటూ కూడా ఉంటారు. కానీ ఏ ఒక్కటి ఫలించక డబ్బు వృధా అయిపోతూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారు కూడా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మీకు విశేషమైన ఫలితం అయితే దక్కుతుంది. ఇక ఉప్పు, ఆవాలతో ఏ విధమైనటువంటి పరిహారాన్ని పాటించాలనే విషయానికి వస్తే, ఈ పరిహారం కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక మట్టి పాత్ర లేదా మట్టి మూకుడు కానీ లేదా మట్టి ప్రమిద కానీ తీసుకోవాలి. ఈ విధంగా ఒక మట్టి పాత్రను తీసుకున్న తరువాత ఈ మట్టి పాత్రను శుభ్రంగా ఇందులో ముందుగా ఉప్పు ఉంటే కళ్ళు ఉప్పును వేయండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన కళ్ళు ఉప్పును మనం ఈ పరిహారం కోసం ఉపయోగించుకోవాలి. ఈ మట్టి పాత్రలో 3 గుప్పెడు కళ్ళు ఉప్పును వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు కానీ, తెల్ల ఆవాలు కానీ మీకు అందుబాటులో ఏ విధమైన ఆవాలు ఉంటాయో ఆ ఆవాలు 1 టేబుల్ స్పూన్ ఆ ఉప్పు మీద వేసుకోవాలి. ఈ విధంగా ఆవాలు వేసుకున్న తర్వాత ఆ మట్టి పాత్ర మన చేతిలోకి తీసుకోవాలి. మనం 2 చేతులతో ఈ మట్టి పాత్రను తీసుకొని మన ఇంటికి అన్ని దిక్కుల్లో కూడా, అన్ని గదుల్లో కూడా తిరుగుతూ ఉండాలి. అన్ని మూలలో కూడా తిరుగుతూ ఉండాలి. ఈ విధంగా తిరగడం ద్వారా మన ఇంట్లో ఉన్న చెడు శక్తి మొత్తం మట్టి పాత్రలో ఉన్న ఉప్పు అలాగే ఆవాలు లాగేసుకుంటాయి.
ఆవాలు కూడా పరిహార శాస్త్రంలో చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పబడిన వస్తువు. కాబట్టి ఇటువంటి ఆవాలతో ఈ చిన్న పరిహారం కనుక పాటించినట్లయితే మనకి విశేషమైన ఫలితం అయితే దక్కుతుంది. కాబట్టి ఉప్పు అలాగే ఆవాలు ఈ మట్టి పాత్రలో తీసుకున్నాం కదా! ఇప్పుడు దాన్ని పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరుగుతూ ఉండాలి. ఇక చేతిలో పట్టుకున్న మట్టిని ఆ మట్టి పాత్రను మనం ఎవ్వరు కూడా చూడకుండా, ఎవ్వరు తొక్కని ప్రదేశంలో, ఎవ్వరికీ కనపడని విధంగా మన ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టాలి. ఈ విధంగా పెట్టడం ద్వారా మన ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఉప్పు, ఆవాలు లాగేసుకుంటాయి. తద్వారా మనకున్న ఈ పరిహారం చేసేటప్పుడు కానీ, చేస్తున్నప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం నిండు మనసుతో ఒక సంకల్పం అమ్మవారికి చెప్పుకోవాలి. అమ్మ లక్ష్మీదేవి, మాకున్నటువంటి భరించలేని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మాకు అంతా లక్ష్మి అనుగ్రహం కలగాలని, ఇబ్బందులు ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా తొలగించు తల్లి, మా ఇంట్లో సుఖ సంతోషం నిండుకునేలాగా దీవించు తల్లి అని చెప్పి అమ్మవారికి మనసులో ధ్యానించుకోవాలి. అదేవిధంగా ఈ పరిహారం మనం చేసుకున్నట్లుగా ఎవ్వరికి కూడా తెలియనివ్వకుండా ఉండాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ పరిహారం కనుక పాటించినట్లయితే మనకు కేవలం 60 నిమిషాల్లో అంటే ఒక గంటల విశేషమైన ఫలితం కలుగుతుందని సిద్ధశాస్త్రంలో చెప్పబడి ఉంది. అలాగే మీ కళ్ళారా మీరే చూస్తారు. ఏదో ఒక విధంగా అదృష్టం అనేది మీకు వరించి తీరుతుంది. కాబట్టి ఈ విధంగా ఉప్పు అలాగే ఆవాలతో ఈ పరిహారాన్ని పాటించండి. ఇక మనం ఈ మట్టి పాత్రను ఇంట్లో ఒక మూలన పెట్టాం కదా! రహస్యంగా ఈ మట్టి పాత్రను ఏం చేయాలనే విషయానికి వస్తే మనము ఈ పరిహారాన్ని ఏ రోజైనా పాటించవచ్చు. ఎప్పుడైనా పాటించవచ్చు. ఈ రోజున సాయంత్రం ఉప్పు అలాగే ఆవాల పరిహారం పాటించినట్లయితే ఈరోజు రాత్రి నుంచి 24 గంటల పాటు మనం ఈ ఉప్పు పాత్ర మన ఇంట్లో ఒక మూలన పెట్టి ఉంచాలి. ఇలా 24 గంటలు గడిచిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకువెళ్ళి పారే నీళ్ళల్లో కానీ, ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసి రావాలి. ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. తద్వారా మనకంతా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో నిండిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహము మనపై స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మనపై సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని కానీ ఉప్పు ఆవాలతో పాటించడం ద్వారా విశేషమైన ఫలితాలైతే దక్కుతాయి. కాబట్టి ఈ ఉప్పు మరియు ఆవాల పరిహారాన్ని మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు అంటే పూర్తిగా ఇటువంటి మహిళా దోషం, ముట్టు దోషం, మాంసాహారం, మద్యపానము ఇటువంటి ఏమీ లేకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ పరిహారాన్ని పాటించాలి. ఈ పరిహారం ముఖ్యంగా ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని పాటించాలి. తద్వారా కేవలం 60 నిమిషాలు అంటే ఒక గంటలో మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన ఇంట్లో డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది. ఈ పరిహారం చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. తద్వారా మనకున్నటువంటి కష్టాన్ని కూడా తీరిపోతాయి. ఈ అలాగే లక్ష్మీదేవి కటాక్షాన్ని మనం పొందవచ్చు. అమ్మవారి మహిమల ద్వారా వచ్చిన ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.